రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు మన రోజువారీ జీవితంలో భాగమవుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడం, కాలుష్యం తగ్గించాలనే ఆలోచనలతో చాలామంది ఈవీలను ఎంచుకుంటున్నారు. కానీ ఈవీ కొనడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా వాడడం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఈవీ వాహనాలను ఎలా వాడాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా కీలకం. ఎందుకంటే హీట్ ప్రభావం ఎక్కువగా పడేది బ్యాటరీపై. సమ్మర్లో ఈవీ వాహనాలను ఎలా కాపాడుకోవాలి, బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవాలి, రేంజ్ తగ్గకుండా ఎలా చూసుకోవాలి అనే విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సమ్మర్ హీట్ ఈవీ బ్యాటరీలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఈవీ వాహనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం బ్యాటరీ. ఈ బ్యాటరీలు లిథియం అయాన్ సెల్స్తో తయారవుతాయి. ఇవి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే ఉత్తమంగా పనిచేస్తాయి. సాధారణంగా ఇది 20 నుండి 25 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బ్యాటరీలోని కెమికల్ రియాక్షన్ వేగంగా జరుగుతాయి. దీనివల్ల బ్యాటరీ నుండి పవర్ త్వరగా వస్తుంది. కానీ అదే సమయంలో బ్యాటరీలోని మెటీరియల్ నెమ్మదిగా దెబ్బతింటుంది. దీని బ్యాటరీ డిగ్రేడేషన్ అంటారు. ఇది ఒక్కసారిగా కనిపించదు, కానీ కొన్ని నెలల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత రేంజ్ తగ్గినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక సమ్మర్లో బ్యాటరీ రేంజ్ ఎందుకు తగ్గుతుందంటే, చాలామంది సమ్మర్లో ఒక విషయం గమనిస్తారు, అదే బ్యాటరీ రేంజ్ తగ్గడం. దీని వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఎయిర్ కండిషనింగ్. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. ఈ ఏసీ కూడా బ్యాటరీ నుండి పవర్ తీసుకుంటుంది. అందువల్ల డ్రైవింగ్కు అందుబాటులో ఉన్నటువంటి ఎనర్జీ కొంత తగ్గిపోతుంది. రెండవది బ్యాటరీ కూలింగ్. వాహనం బ్యాటరీని చల్లగా ఉంచడానికి కూడా పవర్ వాడుతుంది. ఈ 2 కారణాల వల్ల రేంజ్లో కొంతవరకు తగ్గుతుంది. ఈవీ బ్యాటరీ లైఫ్లో ఛార్జింగ్ చాలా కీలకం. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు, అదే ప్రతిసారి 100% వరకు ఛార్జ్ చేయడం. బ్యాటరీని ఎక్కువసేపు 100% వద్ద ఉంచడం, ముఖ్యంగా సమ్మర్లో ఉంచడం వల్ల డిగ్రేడేషన్ వేగంగా పెరుగుతుంది. అందుకే రోజువారీ వాడకానికి 20 నుండి 80% మధ్యలో ఛార్జ్ ఉంచడం ఉత్తమం.